జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి మాక్ పాలిటిక్స్. కడప జిల్లాలో తొలిసారిగా కాషాయ జెండాను ఎగరేసిన ఆదినారాయణ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి ప్రయత్నాలు. ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాలే. అయినా వెనకడుగు వేయని ఆది. కూటమి ప్రభుత్వంలో తనదైన ముద్ర వేస్తున్న ఆదినారాయణ రెడ్డి. ఫ్యాక్షన్ వాసనలు వదిలేసి అభివృద్ధిపైనే ఆయన పూర్తి దృష్టి. దూకుడు రాజకీయాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. ఏ పార్టీలో ఉన్నా తన మాక్ పాలిటిక్స్ తో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న ఆదినారాయణ రెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినిల్లు జమ్మలమడుగు నియోజకవర్గం. అది మొన్నటి వరకు. కానీ 2004 నుంచి ఫ్యాక్షన్ వాసనల నుంచి ఫ్యాషన్ వైపు జమ్మలమడుగును అభివృద్ధి పదంలో తీసుకువెళుతున్న ఘనత ఆదినారాయణ రెడ్డిది. దూకుడు రాజకీయాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. అది ఢిల్లీలోనైనా జమ్మలమడుగులోనైనా. ముఖ్యంగా కడప రాజకీయాల్లో ఆదినారాయణ రెడ్డి రాజకీయం స్టైలు వేరు. ప్రత్యర్థిపై పంచులు ప్రాసలతో చెలరేగిపోవడం ఆయన నైజం. పార్టీలు ఫిరాయింపుల విషయంలో ఆయనకు బ్యాడ్ నేమ్ ఉంది. అయితే అదే రేంజ్లో ఏ పార్టీలో చేరినా తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతూ ఉంటారు. ఏ పార్టీ కండువా వేసుకున్నా తనని జమ్మలమడుగు ప్రజలు ఆదరిస్తారని మరోసారి రుజువు చేశారు. ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ ముద్దు అని ఆదినారాయణ రెడ్డి పదే పదే చెబుతూ ఉంటారు. జమ్మలమడుగు అభివృద్ధిపై ఫోకస్ పెంచారు దేవగుడి లీడర్. ప్రజా సంక్షేమంపై ఆదినారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. వికసిత జమ్మలమడుగు అనే స్లోగన్ ఎత్తుకున్నారు ఆదినారాయణ రెడ్డి. తనను మరోసారి ఆదరించిన జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజల బాగోగులు చూస్తూ ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు ఆదినారాయణ రెడ్డి. జమ్మలమడుగులో బీజేపీకి ఓట్లు వేయము అన్నవారితోనే బీజేపీకి ఓట్లు వేయించి గెలిపించారాయన. తన చరిష్మాతో కడప గడపపై బీజేపీ జెండా ఎగరేశారు. జమ్మలమడుగు నుంచి కడప జిల్లా వ్యాప్తంగా బీజేపీని విస్తరించే పనిలో ఆదినారాయణ రెడ్డి ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కడప జిల్లా బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ నేనున్నానని భరోసానిస్తున్నారు. జిల్లాలోనే కాదు, ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. అటు అసెంబ్లీలో ఇటు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెడుతూ పార్టీ అధిష్టానం దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారట. కడప జిల్లాలో మొదటిసారి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆదినారాయణ రెడ్డి. రానున్న కాలంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆయనకు మరోసారి మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తా అనే సవాళ్లు చేస్తూనే మరోసారి వ్యక్తిగతంగా తన కుటుంబంపై మాట్లాడితే పద్ధతిగా ఉండదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇకపోతే ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య భేదాలు ఉన్నాయని సొంత పార్టీ నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. గండికోట అభివృద్ధికి కేంద్రం నుంచి 80 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంలో ఆదినారాయణ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. మరోవైపు మైలవరం జలాశయం నుంచి సాగుకు నీరు అందించేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారట. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూనే ఒకవైపు నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తూ ఇంకోవైపు ప్రతి పేదవాడికి అందరికీ ఆరోగ్యం అందేలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా గండికోట భూ నిర్వాసితులకు R&R ప్యాకేజీని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా రాజోలి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని అసెంబ్లీలో తన వాణిని వినిపించారు. ఇక జమ్మలమడుగు నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలున్నాయి. జమ్మలమడుగు, ఎర్రగుంట్ల. జమ్మలమడుగు మున్సిపాలిటీకి 8 కోట్ల రూపాయలు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి 18 కోట్ల నిధులను మంజూరు చేయడంతో 2 మున్సిపాలిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణాభివృద్ధికి సంబంధించి 37 కోట్ల నిధులను మంజూరు చేయడంలో ఆదినారాయణ రెడ్డి కీలకంగా వ్యవహరించారట. దీన్ని బట్టి చూస్తే ఆది అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆది అని మరోసారి నిరూపించారు. కానీ నియోజకవర్గంలో కొందరికి మాత్రమే పనులు ఇస్తున్నారని, ఆ నేతల పెత్తనంతో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారట. ఆదినారాయణ రెడ్డి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదన్న చర్చ కూడా వినబడుతోంది.